గైస్ ఈ వీడియోలో మనము తిరుమల క్లాసెస్ వర్సెస్ ఏకమ్ ఐఏఎస్ హైదరాబాద్ ఈ రెండింటి కంపారిజన్ వీడియో అనేది ఈ రెండింటి గురించి పాయింట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఇవన్నీ కూడా నేను కామన్ అబ్జర్వేషన్స్ మనం ఏదైతే ఆన్లైన్లో వీళ్ళ ప్లాట్ఫామ్స్లో వీళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్స్ ఫీడ్బ్యాక్ అండ్ దానికి సంబంధించి అండ్ అట్ ది సేమ్ టైం మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేశాము. ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ తిరుమల క్లాసెస్కి సంబంధించిన ఒక పోల్ కండక్ట్ చేస్తే సివైసి అఫీషియల్ అనే ఛానల్ని చాలామంది ఆదరిస్తూ చాలామంది యూపీఎస్సి గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అశోక్ నగర్లో ఉండే చాలామంది విద్యార్థులు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. విద్యార్థులతో పాటు చాలామంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సు, ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీసు, ఎందుకంటే మనం చాలా విషయాల మీద స్పందిస్తూ ఉంటాం. ఏ చిన్న మిస్టేక్ ఎవరు చేసినా కానీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం పబ్లిక్గా వాళ్ళని ఎండగట్టి ఎప్పటికప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీకి మనం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో నా మీద చాలా విమర్శలు, బెదిరింపులు, లేకపోతే పర్సనల్ థ్రెటనింగ్స్, పోలీస్ స్టేషన్లకి పిలవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వేటిని కూడా మనం లెక్క చేయకుండా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఈ విమర్శల్ని జనరల్గా కూడా ప్రశ్నించేవాడికి సహజంగానే విమర్శలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకరు ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొత్త విషయాలని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటారు. బట్ నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే నన్ను సివైసి అఫీషియల్ వన్యారాజుని పక్కన పెట్టేసేసి వన్యారాజు మాట్లాడుతున్న మాటలు చెప్తున్న పాయింట్స్ రైటా రాంగా గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ డిస్కషన్ కూడా నేను వస్తాను. కూడా ఒక వీడియో చేశాను, ఏదైతే ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఒకరు ఎదుర్కొంటున్నారని వీడియో చేస్తే దానికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి. నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే నేను చెప్పేది నిజమా కాదా అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో క్రాస్ వెరిఫై చేసుకోండి. కేవలం వాళ్ళ గోప్యతను, వాళ్ళ వ్యక్తిగతకి సంబంధించిన ఇక్కడ ఒకటే కొంతమంది అమ్మాయి కూడా తప్పు ఉండొచ్చు కదా అన్నారు. అమ్మాయి తప్పు ఉండొచ్చు మేబీ, కానీ ఒక గురువు స్థానంలో ఉండి చేయడం తప్పని జనరల్ స్టూడెంట్స్ తిరగడం అనేది అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ గురువు స్థానంలో ఉండి చేయడం తప్పు, అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పే పాయింట్స్ నిజమా అబద్ధమా నన్ను తీసి పక్కన పెట్టండి. సివైసి అఫీషియల్ గురించి మాట్లాడద్దు మీరు, మాట్లాడకపోవడం మీ ఇష్టం, అది దట్ ఈస్ అప్ టు యూ. కాకపోతే మీరు చెప్పే పాయింట్స్ రైటా రాంగ్గా క్రాస్ వెరిఫై చేసుకోండి, డబ్బులు మీవే. ఓకే, అయితే ఇక్కడ తిరుమల క్లాసెస్ అండ్ ఏకమ్ ఐఏఎస్ డెఫినెట్లీ రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇన్స్టిట్యూట్స్ రెండు కూడా. ఏదర్ ఒక బ్యాచ్ పరంగా చూసుకున్నా, సంవత్సరానికి వెళ్ళాక అడ్మిషన్స్ పరంగా చూసుకున్నా కొంచెం వచ్చిపోయి ఇద్దరు ఒకలాగా ఉంటారు. రెండు ఇన్స్టిట్యూట్లో మంచి అడ్మిషన్స్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మనము దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు, రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. అయితే ఇక్కడ తిరుమల క్లాసెస్లో మీరు ఎవరిని చూసి జాయిన్ అవుతున్నారు? తిరుమల సార్ని చూసి జాయిన్ అవుతున్నారు. సో ఏకమ్ ఐఏఎస్లో మీరు ఎవరిని చూసి జాయిన్ అవుతున్నారు అనేది చాలామంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఏకమ్ ఐఏఎస్కి. ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీయే కాదు, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అయితే ఏకమ్ ఐఏఎస్లో ఉన్నారు. వేరియాస్ తిరుమల ఐఏఎస్లో కూడా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు తిరుమల సార్ని చూసి ఒకవేళ తిరుమల క్లాసెస్లో జాయిన్ అయితే ఆయన అందుబాటులో ఉంటాడు. పొద్దున స్టడీ అవర్స్లో చూసుకున్నా 4ంటికి 4:30కి 5ంటికి చూసుకున్నా పొద్దున స్టడీ అవర్స్లో క్లాస్కి వెళ్ళకముందే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వస్తారు. దానికి ముందే కాన్సెప్ట్స్ని వీళ్ళు క్లాస్లో కూర్చుంటే ఫ్యాకల్టీని కూడా ప్రశ్నించే విధంగా, వాళ్ళు కరెక్ట్గా చెప్పకపోతే వీళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చే విధంగా ఆల్రెడీ స్టడీ అవర్స్లో ఇక్కడ క్లాసులు జరుగుతాయి. అండ్ తిరుమల సార్ని చూసి మీరు జాయిన్ అయితే ఆయన ఉంటాడు. ఒకవేళ ఆయన తిరుమల సార్ లేకపోతే మీరు నన్ను అడగండి. మీరు చెప్పారు కదా తిరుమల సార్ ఉంటారని, తిరుమల సార్ ఇక్కడికి లేడు, ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, ఎక్కడో జాబ్కి వెళ్ళిపోయాడు, లేకపోతే ఇన్స్టిట్యూట్లో కనబడతలేడు, మళ్ళీ అడ్మిషన్ టైంలో వస్తున్నాడు. డెఫినెట్లీ నన్ను అడగండి, నేను వచ్చి మీకంటే ముందు తిరుమల గారిని ప్రశ్నిద్దాం. విషయం ఏంటి ఒక అకౌంటబిలిటీ పెరగాలి. ఒక యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి
ఒక అకౌంటబిలిటీ పెరగాలి. స్టూడెంట్ కట్టే ప్రతి రూపాయికి న్యాయం జరగాలి. కళ్ళబుల్లి ఇంటర్వ్యూలో మాటలు చెప్పి తర్వాత వచ్చేసి మనుషులు కనపడకుండా పోవడం కాదు. తర్వాత షెడ్యూల్ ఆన్ టైంకి కంప్లీట్ అవుతుందా లేదా? ఎస్, కంప్లీట్ అవుతుంది. వీళ్ళు కూడా ఎస్ కంప్లీట్ చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. అయితే ఇక్కడ 2 సార్లు రివిజన్ జరుగుతుంది. ఆ రివిజన్ అనేది ఇక్కడ కూడా జరుగుతుందా లేదా అనేది, అంటే తిరుమల క్లాసెస్లో మార్నింగ్ స్టడీ అవర్స్ సంబంధించి ఒక యూనిక్ థింగ్. నాకు తెలిసి హైదరాబాద్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ విధంగా మార్నింగ్ స్టడీ అవర్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఒక తిరుమలలో తప్ప. ఒకవేళ ఇక్కడ కూడా ఉంది అంటే డెఫినెట్లీ మీరు కామెంట్లో తెలియజేయగలరు. మీరు కమెంట్లో చెప్పేటప్పుడు దీంట్లో నెగిటివ్స్ ఉన్నా, దీంట్లో పాజిటివ్స్, అంటే తిరుమల క్లాసెస్లో నెగిటివ్స్ ఉన్నా చెప్పండి, ఏకం ఐఏఎస్లో పాజిటివ్స్ ఉన్నా చెప్పండి. పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ప్యూర్లీ ప్రొఫెషనాలిటీ పక్కన పెట్టాల్సిన అవసరం, ప్రొఫెషనల్గా ఏకం ఐఏఎస్ సార్ ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి సార్ చెప్పండి. కన్స్ట్రక్టివ్ వేలో కమెంట్లు చేయండి, నేను అప్రూవ్ చేస్తా. ప్రతి విమర్శలు పరిధి దాటి ఫౌల్ లాంగ్వేజ్ పెడితే ఎలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం అప్రూవ్ చేయగలుగుతాం? ఒక ప్రాపర్ వేలో ఎస్ సార్ ఈ ఏకమేఎస్లో ఈ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మీరు చెప్పలేదు, మీరు మిస్ చేశారు, కమెంట్స్లో తెలియజేయండి. ఐ విల్ అప్రూవ్. ఒక ప్రాపర్ వేలో పాజిటివ్ దృక్పథంతో వెళ్దాం. రెండిట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు కూడా తెలుస్తుంది కదా. దే ఆర్ ఇన్ పబ్లిక్ అండ్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఈ తిరుమల క్లాసెస్ చూసుకున్నా లేదా ఏకమయ్యేస్ చూసుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకే కోచింగ్ ఇవ్వట్లేదు. దే ఆర్ ఇన్ పబ్లిక్, అందరికీ కోచింగ్ ఇస్తున్నారు, జనాల దగ్గర, సొసైటీ పిల్లలందరి దగ్గర, ఇద్దరు కూడా. సో దే ఆర్ టేకింగ్ మనీ. డెఫినెట్లీ ఏంటి అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు బెస్ట్ ఏది చూస్ చేసుకునే ఆ రైట్ అనేది మనకు ఉంటుంది. దీంతోపాటు 1-to-1 సెషన్ అవైలబిలిటీలో అంటే ఉందా? 1-to-1 సెషన్ ఎస్, ఇక్కడ కూడా ఎస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇక్కడైతే తిరుమల సార్ ఉంటారు, ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఉంటారు. సింగిల్ పర్సన్ చూసి అయితే డెఫినెట్లీ నేను కాదనుకుంటున్నాను, అలాగా ఒక సింగిల్ పర్సన్ చూసి అయితే ఈ ఆర్గనైజేషన్ లేదు. డెఫినెట్లీ వీళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఇంటర్వ్యూస్ కూడా వేరే వాళ్ళు కూడా చూశాను. అండ్ అబ్సల్యూట్లీ దే హ్యావ్ దేర్ ఓన్ ఒక మంచి నేమ్ ఉంది. డెఫినెట్లీ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ అని చెప్పి చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. వేరియస్ తిరుమల క్లాసెస్లో కూడా 1-to-1 సెషన్స్తో పాటు టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉంటారు. సో డెఫినెట్లీ ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే మళ్ళీ అగైన్ తిరుమల సార్ మీకు అందుబాటులో ఉంటాడు, ఎక్కడికి పోడు. ఇది ఒక పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్, ఇది యూనిక్ థింగ్, ఏ ఇన్స్టిట్యూట్కి లేనిది, ఓన్ హాస్టల్స్. ఎందుకండి ఓన్ హాస్టల్స్ ఇక్కడ ఉన్నాయి? ఎస్, ఇక్కడ లేవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉంటే చెప్పండి. ఏంటి ఓన్ హాస్టల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో సేఫ్టీ అనేది కొరబడుతున్న వేళ ఈ ఓన్ హాస్టల్ ఉండడం వల్ల ఒక పిల్లవాడు హైదరాబాద్కు వచ్చి తిరుమల క్లాస్లో జాయిన్ అయ్యాడు అంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సూపర్విజన్లో ఉంటారు. తిరుమల సార్ సూపర్విజన్లో ఉంటారు. అమ్మాయిలు అయితే తిరుమల సార్ వైఫ్ మిస్సెస్ అనుషా మ్యామ్ గురించి మనం మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ దాని గురించి చెప్తాను నేను. అండ్ అంటే తిరుమల క్లాసెస్ అనుషా మ్యాము అండ్ తిరుమల సార్ వాళ్ళ అమ్మగారు కూడా ప్రతి పిల్లవాళ్ళని, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వస్తారు కదా, హైదరాబాద్కి వస్తారు, సేఫ్టీ పరంగా చూసుకున్నా, ఫుడ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, లేకపోతే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, లేకపోతే ఈ తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళినా కానీ మళ్ళీ వీళ్ళ సూపర్విజన్లోనే ఉంటారు. ఇక్కడ ఇది చాలా అడ్వాంటేజ్. సేఫ్టీ ఈ మధ్యకాలంలో సేఫ్టీ ఒక ప్రశ్నార్థకం అవుతున్న వేళ ఈ విధంగా మనం పిల్లల్ని నమ్మి ఖచ్చితంగా ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే తిరుమల సార్ హాస్టల్కి సంబంధించి ఇన్వాల్వ్ కాడు, తిరుమల సార్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ వైఫ్. అనుషమ గురించి మనం మాట్లాడుకుంటే ఇంత డిసిప్లైన్గా పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతుందంటే ఎక్కడి నుంచి వచ్చారు ఫ్యామిలీ, ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఆర్మీ, దానికి సంబంధించి కేవలం ఆర్మీ అంటే పేరు చెప్పుకుంటూ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కూడా చూశాను. ఆ షీల్డ్స్ కూడా ఇచ్చారు రీసెంట్గా. ఒకటి దానికి సంబంధించిన ఫొటోసు, దానికి సంబంధించిన షీల్డ్ ఆయన సేవకు ప్రతిరూపంగా అనుషమ వాళ్ళ ఫాదర్కి సంబంధించి. సో ఆ డిసిప్లైన్ అనేది ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ డిసిప్లైన్ అనేది ఆ పంచువాలిటీ దానికి సంబంధించిన అదంతా కూడా ఇది అనుష మ్యామ్ పిల్లల్ని షేప్ అవుట్ చేయడానికి
అవకాశం ఉంటుంది. సో ఆ సేఫ్టీ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ అంటే ఓన్ హాస్టల్స్ పరంగా చూసుకుంటే తిరుమల క్లాసెస్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే ఇక్కడ చూసుకుంటే ఏకమ్ఐఎస్ ఓన్ హాస్టల్ లేదు, కానీ ఏకమ్ఐఎస్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ డెఫినెట్లీ కొంతమంది ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ ఇక్కడ డిసిప్లిన్ ఉండదని కాదు, డెఫినెట్లీ ఇక్కడ కూడా మంచి డిసిప్లిన్ ఉంటుంది. దాని గురించి పాజిటివ్గా మనం మాట్లాడుకోవాలి, ఎస్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఓన్ హాస్టల్ అయితే లేదు, అదొక్కటే ఇక్కడ డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 చెప్తారా, ఇక్కడ ఎస్ అని చెప్పొచ్చు. ఎక్కడ తిరుమల క్లాసెస్లో యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, మరి ఇక్కడ ఎస్ గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అయితే యూపీఎస్సీతో పాటు ఫ్రీగా ఇస్తున్నారా లేదా అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కూడా చెప్తారు ఇక్కడ. ఇక్కడ ఓన్లీ యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 చెప్తారు. అయితే ఇక్కడ ఏంటి అంటే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ఉచితంగా ఇస్తున్నారా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు దగ్గర కూడా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. తర్వాత వచ్చేసి లొకేషన్, ఇది వచ్చేసి మనకి అశోక్ నగర్లో ఉంది, ఇది వచ్చేసి మనకి చైతన్యపురిలో ఉంది లొకేషన్. ఇక్కడ అయితే ఒకటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ తిరుమల క్లాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ చైతన్యపురి లొకేషన్ కేవలం అక్కడ జనరల్గా అందరూ కూడా ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్ అంటే మన యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే అశోక్ నగర్లో ఉంటాయి. అలా కాకుండా క్వాలిటీ ఎక్కడున్న పిల్లలు వస్తారు అనే ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా స్టూడెంట్ జాయిన్ అవుతూ పెరుగుతూ ఉన్నారు ఈ తిరుమల క్లాసెస్లో. సంవత్సరానికి 2 బ్యాచ్లు తీసుకుంటారండి, నాట్ మోర్ దాన్ దట్. వాళ్ళు 2 బ్యాచ్లు మాత్రమే డీల్ చేస్తారు, ఎక్కువ బ్యాచ్లు తీసుకోరు. అండ్ ఎందుకంటే తిరుమల సారు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా పాసిబిలిటీ ఉండదు కాబట్టి లిమిటెడ్ పీపుల్ని సంవత్సరానికి 2 బ్యాచ్లు తీసుకొని వాళ్ళందరినీ నాట్ ఓన్లీ యూపీఎస్సీ కాదు ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి పర్సనాలిటీగా షేప్అవుట్ చేయడానికి తిరుమల సార్ ఈ అకాడమిక్స్గా చూసుకుంటే ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనుష మ్యామ్ మాత్రం డిసిప్లైన్గా పిల్లలు ఉంటున్నారా లేదా అని చూసుకుంటారు. ఎందుకంటే ఓవరాల్గా యూపీఎస్సీ కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక యూపీఎస్సీ క్రాక్ చేస్తారా లేదా సెకండరీ, కానీ ఒక మంచి వ్యక్తిగా మనం బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి. అండ్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఫుడ్ క్వాలిటీ వీళ్ళ ఓన్ హాస్టలే. తర్వాత అట్మాస్ఫియరు మంచి అట్మాస్ఫియరు ఇక్కడే. ఫ్రీ స్టడీ హాలు ఇదైతే బోత్ ప్రొవైడ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను, ఒకవేళ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ సూపర్విజన్ చూసుకుంటే రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ మంచి సూపర్విజన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్, ఎస్ రెండు కూడా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. దే ఆర్ ట్రైయింగ్ దవర్ లెవెల్ బెస్ట్. ఇక్కడ తీసుకోవడానికి లేదు, రెండు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్సే. మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ని అందరూ కూడా మనం ఇక్కడే జాయిన్ అవ్వాలి, ఢిల్లీ దాకా వెళ్లకుండా మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లోనే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లోనే మనం తీసుకొని ర్యాంక్స్ కొట్టచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ టెస్ట్ సిరీస్ విషయంలో ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ తిరుమల సార్ ఏం చేస్తాడంటే ఆయనే స్వయంగా వెళ్ళి ఇక పిల్లలు ఖర్చు కావద్దు, మనం తయారు చేసే టెస్ట్ సిరీస్తో పాటు అందరి టెస్ట్ సిరీస్ కూడా రాయాల్సిన అవసరం ఉందని ఒక జెరాక్స్ తీసుకొచ్చి పిల్లలందరికీ జెరాక్స్లు తీపిచ్చి అన్నీ కూడా రాపిస్తాడు. జనరల్గా ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అరే మన టెస్ట్ సిరీస్ కాకుండా వేరే వాళ్ళ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చి చేయడం అనేది సాహసపేత నిర్ణయమే. కానీ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళు డబ్బులు ఖర్చు కాకూడదు, ఎందుకు అనవసరం ఇంత డబ్బులు ఖర్చు పెట్టమని దానికి సంబంధించి అన్ని టెస్ట్ సిరీస్ సంబంధించి తీసుకొచ్చి పిల్లలకి ఎగ్జామ్స్ పెడతా ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే పర్సనల్ మెంటర్షిప్, ఎస్ బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఏకమ్ఐఎస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ అగైన్ మీరు ఎవరిని చూసి వచ్చారు? తిరుమల సార్ని చూసి వచ్చారు. తిరుమల అనే వ్యక్తి ఈ పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు అవైలబుల్ ఉంటాడు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే ఆయన ఉద్యోగంకి వెళ్తున్నాడు, వేరే బిజినెస్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాడు, లేకపోతే కనిపిస్తలేడు క్లాసులో, అసలు క్లాసులు తీసుకోవట్లేదు అంటే అని అడగండి, నేను సమాధానం చెప్తాను. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను మీకంటే ముందు. ఒకవేళ ఏకమ్ఐఎస్ కరెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా. అట్ ద సేమ్ టైం తిరుమల సార్ తప్పు చేస్తే కూడా నేను మాట్లాడతా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ కమ్యూనిటీకి ఒక ప్రశ్నించే గొంతు కావాలి, వాయిస్ కావాలి. ఆ వాయిస్ సివైసీ అవుతుంది, సివైసీ వన్యరాజా వాయిస్ అవుతాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా తిరుమల క్లాసెస్ విషయం చూసుకున్నా ఏకమ్ఐఎస్ చూసుకున్నా కానీ రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే.
మంచి ఇన్స్టిట్యూట్సే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తిరుమల క్లాసెస్ సంబంధించి సేఫ్టీ పరంగా ఓన్ హాస్టల్ ఉండడము, టెస్ట్ సిరీస్, స్టడీ అవర్స్, తర్వాత పర్సనల్ మెంటర్షిప్. నాకు తెలిసి తిరుమల సార్ ఫ్యామిలీ మొత్తం నాకు తెలిసి ఆ ఇన్స్టిట్యూట్లోనే పొద్దున్నేసి రాత్రి వరకు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వైఫ్, అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీలాగా చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని. సో ఇవన్నీ కూడా తిరుమల క్లాసెస్లో ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూట్ తిరుగుతున్నారు కదా, మరి తిరుమల క్లాస్ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే మీ ఇష్టం. తిరుమల క్లాసెస్ విజిట్ చేయండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి. అండ్ ఇంకొక యూనిక్ పాయింట్ మనము మిస్ చేసాము, ఇప్పుడు చెప్పాలి మీకు. అది స్టూడెంట్సే ఇక్కడ కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి ఒక స్టేజ్ ఫియర్ పోతుంది, ఒక కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. పిల్లలు చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే ఆ వీడియోస్ కూడా మనం చూడవచ్చు. వాళ్ళ ఛానల్లో షార్ట్స్ కూడా పెట్టారు. ఒకప్పుడు 60,000 ఫాలోవర్స్ ఉండే వాళ్ళ ఛానల్ని కొంతమంది దుండగలు మరి ఎవరు చేశారు ఏందని రాలేదు పూర్తిగా. అయితే వాళ్ళ ఛానల్ని హ్యాక్ చేసి ఇచ్చేశారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కంటెంట్ ఉంటే చాలు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళే 10 మంది తీసుకొస్తారనే కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఇది ఒక యూనిక్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. అశోక్ నగర్లో మీరు వెళ్తారు కదా, తిరుమల క్లాసెస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే అడ్మిషన్ తీసుకోండి, ఫర్దర్గా ముందుకెళ్ళండి. లేకపోతే లేదు. మీకు నిజంగా ఇబ్బంది పడుతుంటే దీనికి సంబంధించి స్కాలర్షిప్ టెస్ట్ అవుట్ కండక్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన తిరుమల క్లాసెస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. అండ్ దీంతోపాటు వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్, 4 ఇన్స్టిట్యూట్ కలిపి మనం ఒక స్కాలర్షిప్ పేద మధ్యతరగతి విద్యార్థులకి సపోర్ట్ చేయడానికి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో మనం వాళ్ళకి సంబంధించి ఒక 10 మంది వరకు ఫ్రీగా ఎంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే దీని గురించి విమర్శ చేస్తారు, మీరు చేస్తారు. ఎందుకంటే పేద విద్యార్థి తెలుగు వాళ్ళంటే కొంతమంది చులకన ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఎదగకూడదు, తెలుగు మాట్లాడేవాళ్ళంటే చులకన. సరే, ఏదైనా కానీ ఇక నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎనీవే, ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 2 బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. థ్యాంక్ యూ.